హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి. మేమైతే ఫైనల్గా మాకు శివయ్య నుంచి పిలుపు వచ్చేసింది అరుణాచలంకి. మేమైతే అసలు అనుకోలేదండి వెళ్ళాలని. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అది అవ్వలేదు. మేమైతే షిరిడికి టికెట్లు బుక్ చేసుకున్నాము. అవి అవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకెలాగూ ఇటు ఏమైనా దొరుకుతాయేమోనని చూసాము. కరెక్ట్గా మాకు భలే దొరికినాయి, వెళ్ళాము. చూడండి అరుణాచలం ఎలా ఉందో. మాకైతే చాలా బాగా అనిపించిందండి. మేము చాలా వరకు గుడి మొత్తం వీడియో తీసాం కానీ కొన్ని కొన్ని మిస్ అయినాయి. కుదిరినంత వరకు అన్ని వీడియోస్ తీసాము. తీసినవన్నీ పెట్టాము. చూడండి, ఇదిగో రాజగోపురం అంటారు దాన్ని. స్టార్ట్ అయ్యాం, రూమ్ దగ్గర నుంచి వచ్చేసాం దగ్గరికి. అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది సైడ్. ఆ రాజగోపురం చూస్తుంటే ఆకాశంలో ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. బాగుంది చూడ్డానికి. ఇక్కడేమో కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాము. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో వినాయకుడు విగ్రహం ఉంటుంది. అక్కడ కూడా దండం పెట్టుకున్నా. ఆ వీడియో మిస్ అయింది. ఇది ఇంకా లోపల అక్కడ ఎంట్రన్స్ దర్శనంకి అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మేము 3 దర్శనంకి వెళ్ళాము. గోపురాలు చాలా బాగా కనపడుతున్నాయి. అసలు ఇది ఎప్పటితో గుడి అంట. చాలా బాగుంది లోపల. చాలా పెద్ద గుడి. ఈ గుడికి చాలా చరిత్ర ఉందంట. అదంతా తెలుసుకోవాలి. ఇంకా స్టార్ట్ అయ్యాం దర్శనంకి. చాలా పెద్ద క్యూ ఉంది అసలు. ఇక్కడ వాటర్ అంతా వ్యూ చాలా బాగుంది కానీ క్లోజ్ చేస్తున్నాయి. మీరు కన్ఫర్మ్ రండి ఇక్కడికి. అలా వెళ్తూ ఉన్నాం దర్శనంకి. అసలు చాలామంది, అందరు తెలుగులో ఉన్నారు మ్యాక్సిమం. ఎంతమంది వచ్చారంటే దసరా హాలిడేస్ కదా, ఫుల్ జనాలు ఉన్నారు అసలుకి. 2 hours పట్టింది దర్శనం అవ్వడానికి. గుడిలో ఎవ్వరు ఇబ్బంది పడకుండా ఫ్యాన్స్, అక్కడక్కడ వెళ్ళేదారంతా వాటరు తాగడానికి, కూర్చోడానికి బాగుంది. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా వెళ్తూ ఉన్నాం దర్శనంకి. దర్శనం అయిపోయినాక ఎగ్జిట్ అవ్వడానికి అటు సైడ్ నుంచి వాళ్ళందరూ దర్శనం అయిపోయి వెళ్తున్న వాళ్ళు. బయట అన్నదానం కూడా ఉంది కానీ మేము వెళ్ళలేదు. చాలా పెద్ద లైన్ ఉంది, వెళ్ళడానికి అవ్వలేదు. ఇంకా లోపల దగ్గరకు వచ్చేసాము. ఇంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇక్కడ ప్రసాదాలు ఉన్నాయి. అసలు గోపురాలన్నీ ఎంత బాగున్నాయి చూడండి. వ్యూ చాలా బాగుంది. ఇక్కడ అది కూర్చుని కదలట్లేదు అసలు. ఆ దారిలోనే కూర్చుంది అక్క. ఫైనల్లీ దగ్గర దగ్గర లోపలికి.
లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి. వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇలానే చాలా వీడియోస్ షేర్ చేస్తాము. ఇంకా గిరి ప్రదక్షిణ వీడియో ఫుల్ వీడియో పెడతాము. చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. దర్శనం అయిపోయి ఇంక అటు నుంచి వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా లింగాలు ఉన్నాయి. ఇదంతా గర్భగుడి అనమాట. అటు సైడ్ లోపల కావాలంటే లోపల శివలింగంకి అభిషేకం చేయొచ్చు. దానికి సపరేట్గా టికెట్ తీసుకొని వెళ్ళాలంట ముందే. ఇంక దర్శనం అలా జరిగింది, చాలా బాగుంది. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. శివయ్య ముందు నంది చూడండి ఎంత బాగుందో అసలు. లోపల ఇంకో చిన్న నంది ఉంది కానీ లోపల తీయడానికి లేదు వీడియో. అక్కడ వరకు తీయడానికే చాలా కష్టాలు పడ్డాము. చూడండి, నాకు దర్శనం అయిపోయి ప్రసాదం తీసుకోవడానికి వచ్చాం బయటికి. ఇక్కడ చాలా వెరైటీ ప్రసాదాలు ఉన్నాయి. లడ్డూలు, మురుకులు, చక్కలు, పులిహోర, చక్కెర పొంగలి, అరిసెలు అన్నీ చాలా బాగున్నాయి. విడిగా ఒక షార్ట్ పెడతాను ప్రసాదాలు. సరే మరి ఉంటా ఇంకా, బాయ్.